ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని పాలవాగు వైపు అయితే ఉన్నాము. ఈ పాలవాగు మొత్తం 16.4 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ పాలవాగుకి సంబంధించి ప్రెజెంట్ ఎక్స్కవేషన్ అలాగే స్లోపులకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ పాలవాగు వచ్చేసి ఫ్లడ్ మేనేజ్మెంట్లో భాగంగా దీని కెపాసిటీని అయితే పెంచుతున్నారు. ఈ మొత్తం 16.4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక్కొక్క చైనేజీల్లో ఒక్కొక్కలాగా దీని బెడ్ విర్త్ టాప్ విర్త్ని అయితే పెంచుతున్నారు. ఇది పెనుమాక రిజర్వాయర్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకులపాలెంతో అయితే ఎండ్ అవుతుంది. లాస్ట్ టైం మనం 2 months బ్యాక్ ఈ పాలవాగుకు సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము. అప్పటికి ఇప్పటికి చాలా వరకు స్లోపులు కానివ్వండి అలాగే ఎక్స్కవేషన్ అయితే కంప్లీట్ అయింది. నేను ఈ వీడియోలో పెనుమాక రిజర్వాయర్ దగ్గర నుండి పిచ్చుకొలపాలెం వరకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ పాలవాగుకు సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు చూస్తుంది మొత్తం వచ్చేసి పెనుమాక రిజర్వాయర్. ఈ పెనుమాక రిజర్వాయర్ దాదాపు 197 ఎకరాల విస్తీర్ణంలో 0.1 టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది. ఈ పెనుమాక రిజర్వాయర్ దగ్గరే కొండవీటి వాగు, పాలవాగు రెండు వచ్చి కలుస్తున్నాయి. పాలవాగు ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు, ఇదంతా పాలవాగు అనమాట. ఈ పాలవాగు ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి మనకి పిచ్చుకలపాలెంతో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 16.7 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఈ ఏరియాలో పాలవాగుకు సంబంధించిన స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. చాలా వరకు దీనికి సంబంధించిన ఎక్స్కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయి సైడ్ వైపు స్లోపులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ పాలవాగు వచ్చేసి పెనుమాక రిజర్వాయర్ దగ్గర నుండి ప్రెజెంట్ కన్స్ట్రక్షన్లో ఉన్న సెక్రటేరియట్ వరకు 9.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ 9.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఈ పాలవాగు వచ్చేసి బాటమ్ విడ్త్ అంటే దీని లోపల ఉండే బాటమ్ విడ్త్ వచ్చేసి 25 మీటర్లు ఉంటుంది. ఇంకా టాప్ విడ్త్ వచ్చేసి 65 మీటర్లతో అయితే ఉంటుంది. దీనికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ గ్రీన్ బఫర్ జోన్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి 20 మీటర్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి 20 మీటర్స్ గ్రీన్ బఫర్ జోన్స్ అయితే ఏర్పాటు చేస్తారు. ప్రెజెంట్ ఇటువైపు అంతా ఎక్స్కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి E5 రోడ్ అనమాట. E5 రోడ్డు క్రాస్ అయ్యే చోట ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఇది ఒక మేజర్ బ్రిడ్జ్ అనమాట. అలాగే ఇక్కడ విజయవాడ వెస్ట్ బైపాస్ కింద నుండి ఇది ఫ్లో అవుతుంది. బైపాస్ కింద కూడా మీరు చూడొచ్చు. ఈ ఏరియా వైపు మ్యాక్సిమం ఎక్స్కవేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్‌లో అయితే ఉంది. ఇదొచ్చేసి మనకి జోన్ 7 బ్లాక్ 3 పైన ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. అలాగే ఇటువైపు మొత్తం మీరు చూడండి, రిజర్వాయర్ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఇదొక చిన్న రిజర్వాయర్ అనమాట. ఇది మందడం బ్యాక్ సైడ్‌లో అయితే ఉంటుంది. ఈ పాలవాగు వెళ్ళే చోట ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు అలాగే నార్త్ ఫేసింగ్ రోడ్లు క్రాస్ అయ్యే చోట ఒక మేజర్ బ్రిడ్జ్‌లు అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి N9 రోడ్డు. ఈ N9 రోడ్డు పైన బ్రిడ్జ్ నిర్మాణం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9502343369 మరియు 9550403369. ఈ N9 రోడ్డు వైపే ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న సెక్రటేరియట్ అయితే ఉంటుంది. దీనికి రైట్ సైడ్ వైపు E4 రోడ్ అయితే వెళ్తుంది. ఇది N9 E4 రోడ్ జంక్షను. దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాల్కాపురం, వెలగపూడి విలేజెస్ అయితే ఉంటాయి. ఇటువైపు అంతా మీరు చూడొచ్చు. పెనుమాక దగ్గర నుండి ప్రెజెంట్ కన్స్ట్రక్షన్‌లో ఉన్న సెక్రటేరియట్ వరకు 9.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుందని చెప్పా కదా! ఈ 9.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో దీని బాటమ్ విడ్త్ వచ్చేసి 25 మీటర్స్‌తో ఉంటుంది. టాప్ విడ్త్ వచ్చేసి 65 మీటర్స్ విడ్త్‌తో అయితే ఉంటుంది.
ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఎగ్జిస్టింగ్ కెనాల్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఏరియా వైపు చూడండి పనులెలా జరుగుతున్నాయో. ఇక్కడ N11 రోడ్ వైపు అయితే క్రాస్ అవుతుంది. ఈ N11 రోడ్డు క్రాస్ అయ్యే చోట ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ N11 రోడ్డు దగ్గర నుండే ఇది కోర్ క్యాపిటల్ ఏరియాలోకైతే ఎంటర్ అవుతుంది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా వైపు మొత్తం మీరు చూడొచ్చు. ఇటువైపు కూడా చిన్న బిట్ వరకు వర్క్స్ అయితే జరిగినియి. ఇక్కడే అసెంబ్లీ చుట్టూ ఇది ఫ్లో అవుతుంది. ఇదంతా అసెంబ్లీ నిర్మాణం అన్నమాట. ప్రెజెంట్ అసెంబ్లీ నిర్మాణ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మీరు చూడండి ఎన్ని పైలింగ్ రిగ్గులు కనిపిస్తున్నాయో. ప్రెజెంట్ ఈ అసెంబ్లీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీకి ఇటువైపు, అటువైపు ఈ ఎస్కావేషన్ అయితే చేసుంచారు. అలాగే ఇక్కడ ఐకానిక్ టవర్స్ వైపు గూడా ఇది వెళ్తుంది. రైట్ సైడ్ వచ్చేసి టవర్ 1, 2 ఉంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి 3, 4, 5 అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ N12 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇటువైపంతా చూడండి. ప్రెజెంట్ ఎస్కావేషన్ వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయో. ఎక్స్‌కవేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్లోపులు కూడా కంప్లీట్ చేశారు. అలాగే ఇక్కడ N13 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి మనకి ఈ కెనాల్ రైట్ సైడ్ అయితే కర్వ్ అవుతుంది. రైట్ సైడ్ కర్వ్ అయ్యే చోట E4 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ E4 రోడ్డు పైన ఆల్రెడీ బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే గతంలోనే స్టార్ట్ చేశారు. కృష్ణాయపాలెం దగ్గర నుండి ఈ సెక్రటేరియట్ వరకు 9.3 కిలోమీటర్ల డిస్టెన్స్ అని చెప్పా గదా! మళ్ళీ సెక్రటేరియట్ దగ్గర నుండి దొండపాడు వరకు 7.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ 7.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో దీని బాటమ్ విడ్త్ వచ్చేసి 12 మీటర్స్ ఉంటుంది. టాప్ విడ్త్ వచ్చేసి 45 మీటర్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు గూడా ఇది క్రాస్ అవుతుంది. అలాగే దీనికి గ్రీన్ బఫర్ జోన్స్ రైట్ సైడ్ వచ్చేసి 30 మీటర్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కూడా 30 మీటర్స్ గ్రీన్ బఫర్ జోన్ అయితే ఇచ్చారు. మొత్తం ఇది గ్రీన్ బఫర్ జోన్స్ అన్నిటితో కలుపుకొని 105 మీటర్ల విడ్త్‌తో అయితే ఉంటుంది ఈ పాలవాగు. అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం 105 మీటర్ల విడ్త్‌తో అయితే ఉంటుంది. ఈ పాలవాగు ఫ్లో అయ్యే చోట ఎల్‌పీఎస్ లేఅవుట్‌లలో కానివ్వండి, అలాగే ట్రంక్ రోడ్ల పైన ఈ బ్రిడ్జిలైతే నిర్మిస్తున్నారు. అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్‌లో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు అలాగే గ్రావిటీ కెనాల్‌ని పూర్తిగా వీటి కెపాసిటీనైతే పెంచుతున్నారు. ఇవే కాకుండా ఏంటంటే రాజధాని ప్రాంతంలో 3 చోట్ల రిజర్వాయర్స్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో రిజర్వాయరు, అలాగే పెనుమాక రిజర్వాయరు, ఇంకా నీరుకొండ రిజర్వాయరు. ఇక్కడ N15 రోడ్డు క్రాస్ అయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ కెనాల్ అయితే ఎండ్ అవుతుంది. ఇదంతా దొండపాడు, పిచ్చుకలపాలెం ఉండే ఏరియా అనమాట. ఫ్యూచర్‌లో ఇది దాటుకొని వైకుంఠపురం వరకు ఈ కెనాల్ అయితే వెళ్తుంది. వైకుంఠపురం దగ్గరకు ఫ్యూచర్‌లో ఇది దాటుకొని వైకుంఠపురం వరకు ఈ కెనాల్ అయితే వెళ్తుంది. వైకుంఠపురం దగ్గర కూడా ఒక రిజర్వాయర్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఆ రిజర్వాయర్‌లో కలిసిన తర్వాత దీని ఎక్సెస్ వాటర్ మొత్తం ఏంటంటే మనకి కృష్ణా నదిలోకైతే కలిసేలాగైతే ప్లాన్ చేస్తున్నారు. వైకుంఠపురం దగ్గర కూడా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది త్వరలో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.